స్త్రీ లేనిదే సృష్టి ఉనికే లేదు. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు వర్ధిల్లుతారు అని ప్రపంచానికి చాటి చెప్పిన దేశం మనది. సీతాదేవి నుండి రాణి రుద్రమదేవి వరకు మహిళల శక్తిని ఘనంగా కీర్తించిన సంస్కృతి మనది. గతమెంత ఘనంగా, మరి ప్రస్తుతం ఆడదంటే అబల కాదు సబల అని పలుమార్లు నిరూపించిన మన పవిత్ర భారతావనిలోనే ఆడబిడ్డలపై అత్యాచారాలు, యాసిడ్ దాడులు, అత్తింటి వేధింపులు, అయినవారి చీత్కారాలు సాధారణ విషయాలుగా మారిపోయాయి. గణాంకాల ప్రకారం మన దేశంలో సగటున ప్రతి 15 నిమిషాలకు ఒక స్త్రీమూర్తి కామాంధుల దాహానికి బలవుతుంది. ప్రతి 5 నిమిషాలకు 4 మహిళలు హింసకు గురవుతూనే ఉన్నారు. చాలా సందర్భాల్లో సొంత మనుషుల నుండే స్త్రీలు వేదనకు, పీడనకు గురి అవుతున్న సంఘటనలు మనం చూస్తున్నాం. మరి దీనికి పరిష్కారం? అక్షరాస్యత వల్ల అందరిలోనూ అవగాహన పెరుగుతుందని అనుకున్నాం. కానీ నేడు వేధిస్తున్నవారు మరియు వేదనకు గురవుతున్నవారు అధిక శాతం విద్యావంతులే అయి ఉంటున్నారు. చట్టాల వల్ల స్త్రీలకు భద్రత పెరుగుతుందని భావించాం. కానీ నేడు నిర్భయ, దిశ వంటి చట్టాలు తయారైన తరువాత కూడా ఆ కృత్యాలు ఎక్కడా ఆగడం లేదు. మనిషిని నడిపించేది మనస్సు. ఆ మనస్సుకు మంచి చెడుల విచక్షణ నేర్పుతూ సరైన మార్గంలో నడిచే శిక్షణ బాల్యం నుండే లభించాలి. నైపుణ్యాల వృద్ధికి నైతిక విలువల సాంగత్యం తోడవ్వాలి. సమసమాజ నిర్మాణానికి శాస్త్రాలు చేస్తున్న బోధలు సర్వసామాన్యమవ్వాలి. స్త్రీ పురుషులు సమానమే. దేవుడు మన ప్రతి చర్యను గమనిస్తున్నాడు, ఒకనాడు లెక్క తీసుకుంటాడు. మన ఆలోచనలు అపవిత్రమైనా సరే మనం ఆధ్యాత్మికులం కాలేము అని సూచిస్తున్న భగవద్గీత, బైబిల్, ఖురాన్ శాస్త్రాల నైతిక సూత్రాలు అందరికీ అవగాహనలోకి రావాలి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధిస్తున్నప్పటికీ విలువల విషయంలో పాతాళానికి పడిపోవడానికి ప్రధాన కారణం ఆ విలువలను బోధించే ధర్మశాస్త్రాలు పక్కన పెట్టేయడమే. కాబట్టి రండి, విలువలతో కూడిన వ్యక్తిత్వాల కోసం ప్రతిజ్ఞ చేద్దాం. మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా ఏకమవుదాం.